సినిమాలో హీరో అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కొని జైలుకు పోతాడు. లాయర్ కావాలని తండ్రి కోరిక. ఖైదీ అయితే జైలుకు పోతాడు గాని కాలేజీకి పోలేడు కదా. కోర్టుకు దరఖాస్తు పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తారు. పొద్దుగాల కాలేజీకి పోవుడు, రాత్రి జైల్లో కూర్చొని చదువుడు. ఆఖరికి అనుకున్నట్టు నల్ల కోట వేసుకుంటాడు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అంటారా? గీ వార్త సుత గసొంటిదే కాకుంటే జైలే కాలేజీ, ఖైదీలే స్టూడెంట్లు. పలకబట్టుడు కాంచి పీజీ పట్టా వచ్చేదాకా చక్కటి చదువులు నేర్పిస్తున్నారు. మరి ఎన్నో కాదుల్లో మన తెలంగాణ జైళ్లలోనే పోయినేడు రాష్ట్రం అంతా 37 జైళ్లలో 41,000 మంది ఖైదీలుంటే అందులో 12,000 మందికి పలకబట్టించి చదువుడు రాసుడు నేర్పించిండ్రట. ఇంకో 750 మంది డిగ్రీలు చదివినరట. 225 మంది పీజీ పట్టాలు తీసుకున్నారట. ఖుద్దు జైళ్ల శాఖ పెబ్బ సౌమ్య మేడమే చెప్పింది. జైల్లో పనులు చేపిస్తారు కానీ చదువులు చెప్తారా అనేరు. ఇట్లా చదువులు ఆపినోళ్ళు, చదువుకోవాలని కాయిసున్నోళ్లకు పని చేయించుకుంటూనే పాఠాలు చెప్తారు. బయట ఎట్లున్నదో గట్లనే నడుస్తాయి క్లాసులు. కాకుంటే ఓపెన్ డిగ్రీ బయటికి పోవుడు ఉండదు. సార్లే జైలుకి వచ్చి చదువు చెప్తారు, పరీక్షలు పెడతారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ ఓపెన్ చేశారు మా జైల్లో. దాంట్లో కొంతమందికి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఏదో కోపంలో తెలిసి తెలియకనో నేరాలు చేసి జైలుకు పోయిన వాళ్ళు డిగ్రీ, పీజీ పట్టాలు తీసుకొని బయటకు వస్తుండ్రు అన్నట్టు. రేపటి నాడు గా చదివే వాళ్ళకు తిండి పెడుతుంది. ఇంకో 2,500 మందికి మిషన్ కుట్టుడు, ప్రింటింగ్ ప్రెస్ పని, కేకులు తయారు చేసుడు అటువంటి పనులలో ట్రైనింగ్ ఇచ్చిండ్రట. జైలు శిక్ష వచ్చినాక బయటకు వచ్చేదన్నా దందా పెట్టుకుంటామంటే వాళ్ళకు బ్యాంకులకు వెళ్లి లోన్లు సుతిప్పిస్తున్నారట. అంత మంచిగానే ఉన్నది కానీ ఖైదీలకు కనబడకుండా మర్యాదలు చేసే పోలీసుల మీద కూడా నజరయ్యుర్రు మేడం. కొందరికి జైలు అంటే అత్తగారిల్లే అయింది మరి.